హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో అమ్మవారికి నైవేద్యం స్పెషల్గా మినపప్పుతోటి 4 రకాల వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. 4 కూడా తీపి గారెలు, అంటే పాకం గారెలు, అల్లం గారెలు, క్యాబేజీ గారెలు, పెరుగు వడలు. ఇవన్నీ కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. 4 రకాల గారెలు కూడా ఒక్కసారే పప్పు నానబెట్టేసి రుబ్బి పెట్టుకుంటే అన్నీ ఒక్కసారి వెంటనే చేసుకోవచ్చు. ముందుగా స్వీట్ ఐటమ్ పాకం గారెలతోటి మొదలు పెడదాము. గారెలు చేయడానికి గుండు మినపప్పు తీసుకుని 1 గంట నానబెట్టాను. గారెలు ఏ గారెలు చేసినా కూడా, మామూలు ఉల్లి గారెలు కానీ, క్యాబేజీ కానీ, తీపి గారెలు, పెరుగు వడలు, ఏ రకం గారెలు చేసినా కూడా మినపప్పు గంట ఎక్కువ నానక్కర్లేదు, సరిపోతున్నది. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాము. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎలాగైనా సరే గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని రుబ్బుకుందాము. పప్పు నలుగుతోని చూస్తున్నారు కదా, ఇలాగే గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. మనకి పప్పు నలిగిపోయినట్టుంది, ఒకసారి టెస్ట్ చేద్దాము. దీనికి ఎలా అంటే చెక్కింగ్, కొంచెం పిండి తీసుకుని కొంచెం గిన్నె నీళ్ళలో ఇలా వేసామంటే పైకి తేలాలి. తేలిందంటే మనకి నలిగినట్టు, బాగా పప్పు క్వాలిటీ బాగున్నట్టు, నలిగిపోయినట్టు లెక్క. అంటే మనం ముట్టుకుంటే కూడా తెలుస్తుంది. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా ట్రిప్ చెప్తున్నా నేను. అంటే నీళ్ళలో తేలితే నలిగిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని పాకం గారెలు చేద్దాం అనుకున్నాం కదా, దానికి బెల్లం తీసుకోవాలి. సన్నగా కోరిన బెల్లమైనా ఇలా ముక్కలైనా పర్వాలేదు, పాకం తీస్తాం కాబట్టి కరిగిపోతుంది. బెల్లం తీసుకుని దానికి లెక్క అంటూ 1 గ్లాసు మినపప్పు అయితే 1.25 గ్లాసు లేకపోతే 1.5 గ్లాసు బెల్లం తీసుకుని నీళ్లు పోయాలి. నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మనం గులాబ్ జాముకు పాకం తెప్పిస్తాం కదా, అలాగా తీసుకురావాలి. పాకం రెడీ అయిపోయిందండి, బెల్లం పాకం. ఇందులో ఏలక పొడి కూడా వేసేసాను, చూస్తారు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం కట్టేద్దాం. ఇలా ఉంటే సరిపోతుంది, అంటే మరీ పాకంలాగా వచ్చే అక్కర్లేదు, ఇంత ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే గారె బాగా నానుతుంది. మినప్పిండిలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఎంత తీపి గారెలైనా కూడా చిటికెడు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వేయించడానికి నూనె కూడా పెట్టాను, కాగింది. ఇప్పుడు మనము చేతి తడి చేసుకోవాలి. చెయ్యి తడి చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్లో కానీ, కొంచెం లేకపోతే ఇలా మనం డైరెక్ట్గా చేసుకోగలిగితే డైరెక్ట్గాను మీకు ఇలా కూడా చూపిస్తాను. ఒకటి నూనె బాగా కాగాలి, కానీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూసారు కదా, అట్లా వేసేసుకోవాలని. నేను చేతికి తడి చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇగో ఇలాగా మధ్యలో చిల్లు పెట్టి ఇట్లా వదలాలి. ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి తిప్పుదాము. కొంచెం వేగాకే తిప్పాలి, లేకపోతే నలిగిపోతాయి. చూడండి, భలే ఉన్నాయి. గారెలకి ఎప్పుడు పిండి రుబ్బిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుతాం కదా, కలిపినప్పుడు ఒకే డైరెక్షన్లో బాగా చేతితోటి తిప్పితే బాగా గుల్లగా వస్తాయి. అది ఒకటి. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను కదండి, మినపప్పు గుండుపప్పు వేసాను అని. గుండుపప్పు అయితే 1 గంట నానితే సరిపోతుంది. పొట్టుపప్పు వేస్తే ఇంకా గుల్లగా చాలా బాగా వస్తాయి, కానీ అది ఒక 2-3 గంటలు నానాలి. పొట్టు ఉంటే టైం పడుతుంది నానడానికి. ఇది కొంచెం ఎర్రగా అయ్యాక పాకంలో వేసుకున్నాము. గారెలు ఎర్రగా వేగాయి. ఇవి తీసేసి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయాలి. వేసి మళ్ళీ మన 2వ వాయి అయ్యే వరకు దాన్ని అందులో ఉంచితే బాగా నానుతాయి. ఇంకొక వాయి కూడా వేద్దాము. ఇలాగా మూకుడులో నూనెకి సరిపడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇది కూడా వేగాక పాకంలో వేసుకుందాము. ఈ వాయి కూడా ఎర్రగా అయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి పాకంలో వేసేద్దాము. చూసారు కదా, ఎర్రగా ఉన్నాయి. ఇది తీసి వేసేద్దాం పాకంలో. దానికి ఏం చేద్దామంటే, ముందు వేసింది కొంచెం పైకి తీసి ఆ ప్లేస్లో వేసి దానిపైన ఇది పెడదాము. అప్పుడు ఇది కూడా బాగా నానుతుంది. ఇప్పుడు క్యాబేజీ గారెలు ఎలా చేయాలో చూద్దాము. క్యాబేజీ గారెలు చేద్దాం అనుకున్నాం కదా, ఇలా రుబ్బిన పిండిని ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను. చూసారు కదా, కింద ఉంది. తర్వాత జీలకర్ర వేసాను, కొంచెం కరివేపాకు తరిగి వేసాను, క్యాబేజీ, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు నూనె కూడా పెట్టేశాను కాగడానికి, కాగింది నూనె కూడాను. ఇప్పుడు వేసుకుందాము. చెయ్యి తడి చేసుకొని
వేసుకోవాలి. క్యాబేజీ గారెలు చాలా బాగుంటాయి. క్యాబేజీ గారెలు కొంతమంది ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు, లేకపోతే పండగల్లో మనం ఉల్లిపాయలు వాడం కదా, అలాంటప్పుడు క్యాబేజీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ అరిచేతికి తడి చేసుకుని ఇలా చేసి మధ్యలో చిల్లు పెట్టి, కనబడుతుంది కదా, చిల్లు పెట్టి ఇలా నూనె వేడిగా ఉండాలి. వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. చూసారా, ఇదిగో ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చేతికి తడి మాత్రం చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది చేతికి. ఒకవైపున మనం ముందు వేసినప్పుడు ఒకసారి కింద వేగిన తర్వాతే తిప్పాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేస్తే విరిగిపోతాయి. లైట్ బ్రౌన్ అయింది కదా, కొంచెం ఎర్రగా వేయించుకుందాము, బాగుంటుంది. రెండు వైపులా చక్కగా ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగిలిన పిండితో కూడా వడలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసి పళ్ళల్లో పెట్టుకుందాము. మన క్యాబేజీ గారెలు రెడీ. క్యాబేజీ గారెలు రెడీ అయిపోయాయి. ఇది వేడివేడిగా అల్లం పచ్చడి కానీ కొబ్బరి పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియోలో మనము పెరుగు గారెలు లేదా ఆవళ్ళు ఎలా చేయాలో చూద్దాము. మేము వీటిని ఆవళ్ళు అంటాం, చాలామంది పెరుగు గారెలు అంటారు. ఇది అందరూ చేసేదే. మన ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కానీ లేదా పండగలప్పుడు అందరం చేసుకుంటాం. కానీ కొంతమందికి గట్టిగా వచ్చింది అంటారు. అలా గట్టిగా రాకుండా మెత్తగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాము. మీరు ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఆ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇంకేమైనా టిప్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. ముందుగా మినపగుళ్ళు తీసుకుని ఒక 2-3 గంటల సేపు నానబెట్టాలి. నేను మినపగుళ్ళతో పాటు ఒక గుప్పుడు పొట్టుపప్పు కూడా వేశాను. పొట్టుపప్పు వలన కొంచెం గుల్లగా వస్తాయి. ఇలా నానిన మినపగుళ్ళని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను. నేను ఈ పొట్టుతోనే వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెమే వేసాను కదా పొట్టుపప్పు. ఎక్కువ వేస్తే పొట్టు తీసేయాలి, కొంచెమే కాబట్టి ఉంచేసాను. నేను ఇలాగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను రుబ్బేటప్పుడే సరిపడంత ఉప్పు వేసేసాను. ముందే ఉప్పు వేయడం వలన ఒకటే మెత్తగా నలుగుతుంది, తొందరగా నలుగుతుంది, తర్వాత సమానంగా పిండికి పడుతుంది. కారానికి సరిపడా ఒక 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా ఇష్టం లేని వాళ్ళు ముక్కల కింద తరిగి కూడా వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఇలా చేసి పెట్టుకోవాలి. ఒక క్యారెట్ కూడా తురిమి పెట్టుకోవాలి. తాలింపు కోసం నూనె వేసి ఒక మూకుల్లో నూనె వేడి చేశాను. ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు కొద్దిగా చిట్టుపట్లాడాలి. చిట్టుపట్లాడిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్ద, కరివేపాకు వేయాలి. కొంచెం ఫ్లేవర్కి టేస్ట్కి ఇంగువ వలన మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. వేసి స్టవ్ కట్టేయాలి. కట్టేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే తురిమి ఉంచుకొని ఒక క్యారెట్ వేసి కలిపేయాలి. కొద్దిగా పసుపు, లైట్ పసుపు కలర్లో ఉంటే పెరుగు బాగుంటుంది, అందుకని నేను వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇది కొంచెం ఆరిన తర్వాత పెరుగులో కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు ఆరింది. ఈ ఆరిన పోపుని మనం రెడీ పెట్టుకున్న పెరుగులో వేసి కలపాలి. ఇదంతా బాగా కలిసేలా కలిపి రెడీ పెట్టుకోవాలి. అలాగే ఇది పల్చటి మజ్జిగ, కొంచెం మజ్జిగ, కొన్ని నీళ్లు, కొంచెం పాలు కలిపి చిటికెడు ఉప్పు వేసి ఇలా నీళ్ళు ఒక గిన్నెలో రెడీ పెట్టుకోవాలి. ఇది ఎందుకో చెప్తాను. ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని ఒకసారి చెయ్యి తడి చేసుకుని బాగా ఇలాగా కలపాలి. ఇలా కలపడం మూలన గాలి వెళ్ళి బాగా స్మూత్గా తయారవుతుంది పిండి. అప్పుడు వడలు చాలా బాగా వస్తాయి.
ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఒకటే డైరెక్షన్లో చేయాలి. చూసారా స్మూత్గా కలర్ తెలుస్తుంది కదా, ఇప్పుడు ఇంకా వైట్గా అయింది. వడలు వేయించుకోవడానికి నూనె కాచుకోవాలి. నూనె కాగింది, ఎందుకంటే కొంచెం పిండి వేసి చూసాను, వేగింది ఇది. ఇప్పుడు మనము వడలు వేసుకుందాము. ఇలాగ చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని, ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే అరిటాకు కానీ లేకపోతే ఇలాగ ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని చెయ్యి కొంచెం తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇలాగ అద్ది చిల్లు పెట్టి ఇలా తీసుకుని మెల్లగా ఇందులో వదలాలి. నూనె వేడిగా ఉండాలి. ఇలాగ అన్నీ వేసేయాలి. నూనె వేడిగా ఉండాలి. వేసి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఈ నూనెలో పట్టినన్ని వడలు వేసేయాలి. ఒకటి చేత్తో కూడా వేసి చూపిస్తాను. ఇట్లాగా నొక్కాలి. నొక్కి ఇలా మధ్యలో బొట్టకన వెళ్తే చిల్లు పెట్టి ఇలా మెల్లగా వదిలేయాలి. అది చిల్లు సరిగ్గా రాలేదు, ఇదిగో ఇలా పెట్టి మెల్లగా వదిలేయాలి. చూసారా పొట్టపప్పు వేయడం వల్ల ఎంత చక్కగా పొంగిందో. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. అలానే గారెల్లాగా మరీ ఎర్రగా అక్కర్లేదు, కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, ఇవి తీసి మరి ఇందాక చెప్తాను కదా నీళ్ళు ఎందుకు అన్నది, ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. వెంటనే ఇందులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకూడదు, నానబెట్టాలి. ఇది ఒక 2-3 నిమిషాల సేపు నానబెట్టాలి. అవి నానే లోపల ఇంకొక వాయి వడలు వేసుకుందాము. వేసే ముందు నూనె బాగా వేడిగా ఉండాలి. రెండు 3 నిమిషాలు ఇందులో నానిన తర్వాత ఈ గారెల్ని కొంచెం ఇలా మెల్లగా పిండేయాలి. నీళ్లు పిండేసి ఒక పళ్ళెంలోకి సర్దుకోవాలి. వెడల్పాటి దాంట్లో వేసుకోవాలి. ఇరుకుగా ఉన్న వాటిల్లో వేస్తే నలిగిపోతాయి తీసేటప్పుడు. ఈ వాయి కూడా వేగింది. ఈ గారెలను కూడా తీసేసి ఇలా నీళ్ళలో వేద్దాము. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉంచి మళ్ళీ పిండేసి ఆ పళ్ళెంలో పెట్టుకోవాలి. ఇలాగ మిగిలిన పిండి అంతా చేయాలి. ఇది కూడా 2 నిమిషాలు అయింది. వీటిని కూడా పిండేసి పళ్ళెంలో పెట్టేసుకుందాం. ఇలాగన్నీ సర్ది పెట్టుకున్నాక మనం రెడీ పెట్టుకున్న పెరుగు ఉంది కదా, పెరుగు వీటిని పైనుంచి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక అరగంటకి పెరుగుని గారెలు బాగా పీల్చుకొని చక్కగా దూదిల్లాగా తయారవుతాయి. ఇప్పుడు అల్లం గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఈ గారెలు చేయడానికి ముందుగా మినపగుళ్ళు తీసుకున్నాను నేను. ఇది తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడిన నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. గారెలకి 1 గంట అయితే సరిపోతుంది. ఇది నానబెట్టినప్పుడు 4 మెంతి గింజలు కూడా వేశాను. అదే పొట్టుపప్పుతో చేయాలనుకునే వాళ్ళైతే 3 గంటల సేపు నానాలి, లేకపోతే పొట్టు రాదు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో కానీ వెట్ట గ్రైండర్లో కానీ గట్టిగా మెత్తగా రుబ్బుకుందాము. మినపప్పుని ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, అలాగే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్. ఇవి అల్లం పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు ఉప్పు వేసాను, ఇది కూడా వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగా గుల్లగా వస్తాయి గారెలు. ఇలా కలుపుకొని మనం ఇప్పుడు నూనె పెట్టుకుని పక్కన వేడెక్కిన తర్వాత గారెలు చేసుకుందాము. ఒక ప్యాన్లో నూనె పోసి పెట్టాను, వేడెక్కింది. ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని చేయి తడి చేసుకొని తీసుకోవాలి.
చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అరిటాకు మీద కానీ, నా దగ్గర అరిటాకు ఉంది, ఇది లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద, లేకపోతే అది కూడా లేకపోతే అరచేతికి తడి చేసుకొని వేసుకోవాలి. ఇగో చూడండి, ఇలా ముద్ద పెట్టి ఇలా చిల్లు చేయాలి. మధ్యలో జాగ్రత్తగా తీసుకుని ఈ వేడి నూనెలో వేయాలి. నూనె మాత్రం వేడిగా ఉండాలి గారెలకి, లేకపోతే నూనె పీల్చేస్తుంది. ఇలాగా వేయించుకోవాలి ఎర్రగా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎర్రగా వేయించుకోవాలని నేను మధ్య మధ్యలో కలపడం చూపించట్లేదండి, వీడియో లెంత్ అయిపోతుంది, చాలా ఉన్నాయి కదా. ఇవి తీసేద్దాం, ఎర్రగా అయిపోయాయి కదా, ఇవి తీసేద్దాము. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నీ వేయించుకోవాలి. చూసారు కదా ఎర్రగా భలే ఉన్నాయి, అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఇంకా